మేడ్చల్ జిల్లా నాచారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న సుమారు 1600 మంది మహిళా కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బాగ్లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, యాజమాన్య వేధింపులు నిలిపివేయాలని, చట్టబద్ధమైన క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని మహిళా కార్మికులు శాంతియుతంగా పోరాటం చేస్తున్నప్పటికీ యాజమాన్యం సమస్య పరిష్కారానికి ముందుకు రాకుండా మొండి వైఖరి అవలంబిస్తున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. యాజమాన్యం దౌర్జన్య వైఖరి, మహిళా కార్మికులపై తీవ్ర వేధింపులు, సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో యాజమాన్యం కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తూ తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనిలో అసాధ్యమైన టార్గెట్లు విధించి అవి పూర్తి చేయలేదని, వేతనాల్లో కోతలు పెడుతున్నారని మహిళా కార్మికులు వాపోతున్నారు. వారు చేస్తున్నటువంటి నిరసన దీక్షకు మద్దతుగా ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న అన్ని ఐక్య కార్యాచరణ సంఘాలన్నీ కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం ప్రతిపాదనల ప్రకారం ఈరోజు జరగబోయే కార్మిక శాఖ అధికారులతో జరిగే సమావేశంలో వాళ్ళ న్యాయమైన కోరికలు పరిష్కరించకపోయినట్టయితే డెఫినెట్గా దీన్ని పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఐక్య పోరాటం చేసి వాళ్ళ న్యాయమైన కోరికలను నెరవేర్చడానికి మా వంతు కృషి చేస్తామని ఈరోజు తెలియజేయడం జరిగింది. యాదవ్, ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్. హైదరాబాదు నాచారం పారిశ్రామిక ప్రాంతంలో షాహీ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అనేటువంటి గార్మెంట్స్ తయారు చేసేటువంటి పరిశ్రమలో మహిళా కార్మికులు 1600 మంది 7వ తారీఖు నుండి నిరవధిక సమ్మెలో ఉన్నారు. వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ వేతనాలు పెంచాలని. షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో వర్తించేటువంటి జీవో నంబరు 60 ప్రకారం వాళ్ళకు వస్తున్నటువంటి వేతనము 9,000 నుంచి 11,000 వరకే ఉంది. ఆ కార్మికులు గత 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ వేతనాలు వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలని ముందుకు తీసుకుపోవడానికి సరిపోని నేపథ్యంలో జీతాలు పెంచాలనే డిమాండ్ మీద సమ్మె చేస్తూ ఉన్నారు. యాజమాన్యం పట్టించుకోవట్లేదు. మొత్తం మహిళా కార్మికులే. వాళ్ళు రాత్రి పగులు తేడా లేకుండా ఆ కంపెనీ ముందు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో CITU, INTUC, AITUC, IFTU, UTUC సంఘాలు పాల్గొన్నాయి. వాళ్ళకు సంఘీభావం వ్యక్తం చేస్తూ లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ కమిషనర్కు సంయుక్తంగా మెమోరాండం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈరోజు JCL ఆఫీసులో జరిగేటువంటి చర్చల్లో కూడా యాజమాన్యం కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయడానికి ముందుకు రావాలని, వాళ్ళు కోరుతున్నట్టుగా వేతనం 16,000 పైన పెంచాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా మేమందరం తీర్మానం చేశాం. ఒకవేళ యాజమాన్యం కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రాబోయేటువంటి కాలంలో ఆందోళన చేపట్టాలని ఈరోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో మేము తీర్మానించాం. అందుకని ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి, లేబర్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకోవాలి, ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకోవాలి. ఈ కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.